హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ కాబట్టి నేను 2 రకాల డ్రింక్స్ చూపిస్తున్నాను. బాడీకి కూడా బాగా చలువ చేస్తుందండి. సో నేను ఫస్ట్ చూపించే సమ్మర్ డ్రింక్ ఏంటి అంటే సోంపు వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ కొన్ని సబ్జా గింజలు తీసుకుని నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ సమ్మర్ డ్రింక్ కోసం నేను ముందుగా ఒక మిక్సీ కప్ తీసుకొని 1 కప్పు మిశ్రీ అంటే కండ చక్కెరని వేసుకొని 1/2 కప్పు సోంపుని వేసుకోవాలండి. అదే అండి, మనం డైలీ సోంపు అన్నం తిన్న తర్వాత తింటాం కదా డైజెషన్ కొరకు, ఆ సోంపు వేసుకుని సో ఇందులోనే 2 ఇలాచీలను వేసుకొని ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ని మనం ఒక గ్లాస్ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకొని రోజు 1 స్పూన్ వేసుకొని కూడా తాగొచ్చు. సో నేను ఒక బౌల్లో ఒక 2 స్పూన్స్ ఈ పౌడర్ని వేసుకొని ఒక నిమ్మకాయని పిండేసుకున్నాను. దీంట్లోకి కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి మనము. ఇందులో నేను 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. చల్లటి నీళ్ళు వేసుకోవాలండి. మనం ఎప్పుడైతే గ్లాసెస్లో కలిపినప్పుడు మాత్రం ఇష్టం ఉన్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇదంతా నీళ్లు పోసుకుని కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఫస్ట్ మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుని ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. సో ఇది రోజు సాయంత్రం 4 o'clock అలా మనం తాగితే కనుక బాడీకి చలువ చేస్తుందండి. సో పిల్లలకి కూడా తప్పకుండా ఇవ్వండి. సమ్మర్ వచ్చిందంటే రకరకాల డ్రింక్స్ చేస్తూ ఉంటాం కదా, ఈసారి ఇలా ట్రై చేయండి. బాడీకి కూడా చాలా చలువ, టేస్ట్ కూడా బాగుందండి. సో తప్పకుండా ఈ డ్రింక్ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను పుదీనా డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ కప్ తీసుకుని ఇందులోకి మనం 1/2 కప్ బెల్లాన్ని తీసుకోవాలి. అదే కప్పుతో మనం 1/2 కప్ పుదీనా ఆకుల్ని తీసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే ఒక నిమ్మకాయని కట్ చేసుకొని పిండేసేసుకోవాలి. దీంట్లోకి ఐస్ క్యూబ్స్ కానీ ఒక 2 గ్లాస్ చల్లటి నీళ్లు కానీ వేసేసుకొని మనము అంతా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఈ వాటర్ సేమ్ మనకి చెరుకు రసం ఎలా తాగుతామో అదే టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా నచ్చింది నాకైతే. ఇప్పుడు మనం మిక్సీ కప్లో వేసుకున్న తర్వాత చూడండి, మనకి సేమ్ చెరుకు రసం ఉన్న ఫీలింగే కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్నంతా ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ చేసుకోవడానికి గ్లాసులు తీసుకొని అందులో ఈ వాటర్ని వేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని కొద్దిగా పుదీనా ఆకుల్ని వేసుకొని తాగితే కనుక సేమ్ చెరుకు రసం తాగిన ఫీలింగే మనకు ఉంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ఈ 2 డ్రింక్స్ ట్రై చేయండి, చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.